హాయ్ ఫ్రెండ్స్, అలా వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు దొండకాయతో కొంచెం కొత్తగా ఇలా నేను చేశాను. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. మీరు నా ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే మసాలా దొండకాయ ప్రిపేర్ చేశాను. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పల్లీలు, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం మసాలా దినుసులు అంటే 2 యాలకులు, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోవాలి. వేసిన తర్వాత వీటినైతే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు అయితే కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇలా వేగిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని వాటిని కూడా మంచిగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత వాటిన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడైతే స్టవ్ పై అదే బౌల్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా ఘాట్లు పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దొండకాయలను అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయలను అయితే వేయించుకోవాలి. ఎందుకంటే దొండకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ వలన ఆయిల్ పైకి చిత్తుతుంది. అందుకోసమని ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. వీటిని అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. అవి అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈలోపు అయితే ఇక్కడ నేను ముందుగా వేయించుకున్నవన్నీ చల్లారిపోయాయండి. వీటన్నింటిని అయితే ఒక మిక్సీ బౌల్లోకి తీసుకున్న తర్వాత దాన్ని అయితే కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. పట్టిన తర్వాత ముందుగానే నేను చింతపండు నానబెట్టించుకున్నాను. అందులోనైతే కొద్దిగా రసం వేసుకొని మరొక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ పేస్ట్ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే దొండకాయలు వేగిపోయాయి. ఒకసారి అయితే మూత తీసి చూద్దాం. ఇక్కడైతే దొండకాయలు అయితే వేగిపోయాయండి. వేగిన తర్వాత వీటన్నింటినైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. చూడండి, మరీ మాడిపోయేట్టుగా వేయించుకోవద్దు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ దొండకాయలను అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మా పిల్లలైతే దొండకాయ కర్రీ అంటే అంత ఇంట్రెస్ట్ చూపరండి. అందుకోసమనే నేను ఎప్పుడు చేసినా కూడా కొంచెం కొత్తగా చేస్తాను. ఈరోజు అయితే ఇలా మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి, రైస్లోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. అదే బౌల్లోకి మరికొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. వేసిన తర్వాత అందులోకి కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వాటిని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. అందులోకి కొంచెం పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని మరి కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. వేసిన తర్వాత దాన్ని అయితే మంచిగా మగ్గించుకోవాలండి. ఎందుకంటే అవి పేస్ట్ లాగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టి మరి కొంచెం సేపు మగ్గించుకుందాం. ఇక్కడైతే టమాటా ముక్కలు అయితే మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కారం అనేది తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. మరి ఎక్కువ వేసుకున్న స్పైసీగా ఉంటుంది. మేమైతే కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి నేనైతే కొంచెం ఎక్కువనే వేసాను. వేసిన తర్వాత దాన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. అందులోకి ముందుగా సిద్ధం చేసుకున్న మసాలాలను అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత ఆయిల్ పైకి తేరేంత వరకు దాన్ని అయితే వేయించుకోవాలి. ఇప్పుడైతే కలుపుకొని ఒకసారి మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే కొద్దిగా అయితే మసాలా అయితే మగ్గిపోతుంది. ఇవి మగ్గిన తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను అయితే వేసుకోవాలండి. మసాలా మొత్తము ఆయిల్ పైకి తేరేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మసాలా అయితే మగ్గిపోయింది. చూడండి, ఆయిల్ అయితే పైకి తేరింది. ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని అందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని అయితే మరొక్కసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులోకి ముందుగా వేయించుకున్న దొండకాయలను వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ మసాలా అంతా దొండకాయలకు పట్టేట్టుగా మంచిగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇప్పుడు కొంచెం లిక్విడ్ లాగానే ఉంది కానీ మనం కర్రీ ఉడికే సమయానికైతే తిక్కుగా అయిపోతుంది. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాం. కలిపిన తర్వాత అందులోకి దొండకాయలను వేసుకోవాలి.
వేసిన తర్వాత వాటినైతే మంచిగా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మరి కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకుందాము. ఇలా మసాలా కర్రీ చేసి పెట్టామనుకోండి పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే కర్రీ అయితే మగ్గిపోయింది, ఆయిల్ అయితే పైకి తేరింది కదా. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయింది. ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అండి. నేనైతే నైట్లో అయితే కొంచెం అలసటగా ఉండి నేనైతే పని చేయలేనండి. అందుకోసమనే ఇప్పుడు లేచిన తర్వాత ఈ బౌలన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇందులోకి మంచిగా వాటర్ అన్నీ ఒక క్లాత్తో తుడుచుకుంటూ ఇలా మంచిగా సర్దుకుంటున్నానండి. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఈజీగా పని అయిపోవాలంటే ఈ రోజైతే నేను ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి. ఇలా బౌల్ అన్నీ మొత్తము సర్దుకోవాలండి. బౌల్ స్టాండ్లో ఈ గ్లాసులు ఇవన్నీ ప్లేట్స్ అన్నీ నీట్గా సర్ది పెట్టుకోవాలండి. ఒక క్లాత్తో తుడుచుకుంటూ ఫాస్ట్గా ఇలా సర్దేసుకున్నాను. సర్దేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ బండ కూడా నేను మార్నింగే క్లీన్ చేశానండి. ఎందుకంటే కొంచెం నీరసంగా ఉందని నేను రాత్రి అయితే పని చేయలేదండి. ఇప్పుడైతే ఇలా మొత్తము శుభ్రంగా చేసుకున్నాను. ఇలా మనం క్లాత్తో తుడిచామనుకోండి వాటర్ కూడా తడిగా ఉండదు, మంచిగా త్వరగా ఆరిపోతుంది. ఇలా మనం తుడిచేసినాం అనుకోండి మనకు కూడా కొంచెం చికాకుగా ఉండదండి. ఎందుకంటే ఈ వాటర్గా ఉంటే ఇక్కడ పెట్టినవన్నీ అంతా తడిసినట్టుగా అవుతాయండి. అందుకోసమనే నేను ఇలా ఫాస్ట్గా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత ఇక్కడైతే మార్నింగ్ రైస్ పెట్టేసుకుంటున్నానండి. రైస్ అయితే పిల్లల కోసమే పెడతానండి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి. ఇక్కడ ఒక సైడ్ రైస్, మరొక సైడు పాలైతే వేడి చేసుకుంటున్నానండి. ఇలా వేడి చేసిన తర్వాత నేనైతే ఇప్పుడు పిల్లల బట్టలు కూడా ఐరన్ చేయలేదండి రాత్రి. ఇప్పుడైతే నేను అవి ఐరన్ చేసుకుంటానండి. ఎందుకంటే నైట్లో మనం పని చేయనప్పుడు మార్నింగ్ ఎలా ఫాస్ట్గా చేసేయాలో నేను ఇప్పుడైతే చూపిస్తానండి. ఇక్కడైతే ఐరన్ బాక్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ బట్టలు యూనిఫామ్స్ అయితే ఐరన్ చేస్తున్నానండి. ఇక్కడ బట్టలు కూడా ఐరన్ చేయడము కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత షూ కూడా నేను పాలిష్ చేయలేదండి. షూ కూడా ఇప్పుడే పాలిష్ చేసుకుంటాను. చూడండి ఇలా అయిపోయిన తర్వాత ఇవైతే అన్నీ ఒక దగ్గర సర్ది పెట్టుకుంటానండి. స్కూల్కి వెళ్ళే టైంకి అయితే అన్నీ ఒకే చోట ఉంటాయనుకో పిల్లలు ఫాస్ట్గా రెడీ అయిపోతారండి. అందుకోసమని నేను ఇలా ఒకే దగ్గర పెట్టించుకుంటానండి. ఇప్పుడైతే షూకి అయితే పాలిష్ చేస్తానండి. డైలీ చేసామనుకోండి షూ కూడా పాడవకుండా ఉంటాయి. అందుకోసమని రోజు నేను ఇలాగే షూ పాలిష్ చేస్తానండి. ఇక్కడైతే షూ పాలిష్ చేయడం కూడా కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత పిల్లలు లేచే లోపు అయితే ఈ షూ, సాక్స్లు ఇవన్నీ మొత్తం ఒకే దగ్గర పెట్టిస్తానండి. టై అయినా, బెల్ట్లు అయినా, వాటర్ బాటిల్స్, స్నాక్స్ బాక్సులు, లంచ్ బాక్సులు, క్యారీ బ్యాగ్ మొత్తం ఒకే చోట రెడీ చేసి పెడతాను. అప్పుడైతే త్వరగా రెడీ అయిపోతారు పిల్లలు. ఇక్కడైతే షూ పాలిష్ చేయడం కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఈరోజు ఇంకా స్నానం చేయలేదు. ఇప్పుడు స్నానం చేసి అయితే దీపారాధన చేస్తానండి. ఇక్కడ పాలు కూడా వేడైపోయాయి. ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది. ఈలోపు అయితే నేను ఇప్పుడైతే రైస్ దింపేసి కొంచెం సేపు వాటర్ అయితే వేడి చేస్తానండి. ఇవైతే వాటర్ బాటిల్లో వేయడానికండి. ఎందుకంటే మనం చల్లీళ్ళు వేసామనుకోండి పిల్లలకైతే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే పోసి పెడతానండి బాటిల్లో. ఇక్కడైతే పాలైతే మరిగిపోయాయి, వాటర్ కూడా వేడైపోయాయండి. వేడైన తర్వాత ఇక్కడ స్నానం చేసి వచ్చిన తర్వాత పూజ సామాన్ అయితే క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను దీపారాధన చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు కొంచెం లేట్ అయినప్పటికీ నేనైతే ఇలా ఫాస్ట్గా చేసేసుకున్నానండి. ఇక్కడైతే ఫ్లవర్స్ డెకరేషన్ చేసి ఇక్కడ ముగ్గు పెట్టేసుకొని ఇలా మొత్తానికైతే ఇలా రెడీ చేసుకున్నాను. ఇలా దీపారాధన చేసిన తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత అయితే నేనైతే వంట ప్రిపేర్ చేస్తానండి. డైలీ నాకు ఇదే అండి. ఈరోజు కొంచెం లేట్ అయింది కాబట్టి లేట్గా స్నానం చేశాను. రోజైతే లేవగానే స్నానం చేసిన తర్వాత పనులన్నీ కంప్లీట్ చేసుకుంటానండి. ఇక్కడైతే పూజ మొత్తము కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఈరోజైతే లేట్గా లేచాను కాబట్టి టిఫిన్ ప్రిపేర్ చేయలేదండి ముందుగానే. ఇక్కడ అయితే రైసే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజైతే ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ అయితే ఉడకబెట్టి ఉంచుకున్నాను కాబట్టి ఇక్కడైతే కొన్ని ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసిన తర్వాత ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి అయితే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు ఇవన్నీ వేసుకొని వాటిని అయితే కొంచెం చిటపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేసిన తర్వాత
అవైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. ఇవైతే ఉల్లిపాయ ముక్కలను ఒక్కసారి మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత అందులోకి అయితే ఒక 4 ఎగ్స్ వేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ పిల్లల కోసం మాత్రమే ఈ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. మాకైతే వేరే టిఫిన్ చేశానండి. ఎందుకంటే ఇది పిల్లల మందమే చేశాను కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో చేస్తే టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. అందుకోసమని పిల్లల మందమే నేను చేస్తానండి. మార్నింగ్ అయితే వేడివేడిగా తింటారు. అదే రైసు లంచ్ బాక్స్లోకి పెట్టేస్తానండి. అలాగే హాట్ బాక్స్ కాబట్టి మధ్యాహ్నం వరకు వేడిగా ఉంటుంది కాబట్టి ఇలాగే చేసి పెట్టేస్తాను. ఇక్కడైతే ఎగ్ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత ఇందులోకి కొంచెం కారం, సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత అందులోకి ముందుగా ఉడికించుకున్న రైస్ అయితే వేసుకుంటున్నాను. వేసిన తర్వాత దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలండి. రైస్కి మొత్తం ఎగ్స్ అన్నీ ఇట్లా పట్టేట్టుగా మంచిగా కలిపిన తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు అయితే నేను టిఫిన్కి ఇదే పెడుతున్నాను, లంచ్ బాక్స్లోకి ఇదే పెడుతున్నాను. నాకు టైం లేనప్పుడైతే నేను ఇలాంటివి ఫాస్ట్గా అయిపోయే రెడీ చేస్తానండి. ఈరోజు అయితే ఎగ్ రైస్ రెడీ చేశాను. దీన్ని అయితే ఇప్పుడైతే పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నానండి. పెట్టిన తర్వాత ఇక్కడ స్నాక్స్లోకి అయితే ఒక దానిలో బిస్కెట్స్, ఒక దానిలో బనానా పెట్టేసుకుంటున్నానండి. పెట్టేసిన తర్వాత వీటిని అయితే క్లోజ్ చేసి పెట్టేస్తాను. అప్పటికే వాటర్ బాటిల్స్ నింపేశానండి. పిల్లలకైతే ఇలా ఫాస్ట్గా అయిపోయే ఫుడ్ అయితే నేను ప్రిపేర్ చేస్తానండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా లేట్గా లేచినప్పుడు అయితే ట్రై చేసి చూడండి. పని అయితే ఈజీగా కంప్లీట్ అవుతుందండి. ఎంత హడావిడిగా ఉన్నా కూడా మనం ఇలా పనులు చేసుకున్నాం అనుకోండి త్వరగా కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడైతే లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు, వాటర్ బాటిల్స్ అన్నీ ఇలా నింపేసి పెట్టేశానండి. పెట్టిన తర్వాత ఇక్కడైతే నేను ఇప్పుడు పిల్లల కోసము రైస్ అయితే వడ్డిస్తానండి. వాళ్ళైతే తినేలోపు అయితే నేను మిగతా పనులన్నీ చూసుకుంటానండి. పిల్లలైతే ఇలా రైస్ అయితే తిన్నారండి. తిన్న తర్వాత వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. మాకైతే రైస్ సరిపోలేదండి. అందుకోసమనే నేను మళ్ళీ టిఫిన్ ప్రిపేర్ చేశానండి. కొంచెం కొత్తగా వెరైటీగా ఈరోజైతే మసాలా మ్యాగీ ప్రిపేర్ చేశానండి. అందులోకైతే ముందుగానే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మ్యాగీ ఉడికించుకోవడం కోసం వాటర్ అయితే వేడి చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ, క్యారెట్, టమాటా, కొంచెం కార్న్ వేసుకున్నాను. వేసిన తర్వాత వీటిని అయితే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేగిన తర్వాత అందులోకి మ్యాగీ మసాలా వేసుకోవాలి. తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోకి అయితే ముందుగానే ఉడికించుకున్న మ్యాగీ వేసుకోవాలండి. వేసిన తర్వాత దాన్ని అయితే కొద్దిగా సేపు ఇందులో వేయించుకోవాలి. వేయించిన తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని కొంచెం నిమ్మరసం వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాగీ రెడీ అయింది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.